రాష్ట్ర రాజకీయాలకి రాజధాని గుంటూరు. అందులో ప్రముఖంగా తెనాలి మరీ ముఖ్యం. ఎందుకంటే తెనాలి అనేటప్పటికి ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఇక్కడ ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఆ పార్టీనే అధికారంలో ఉంటుందని నానుడి. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ నుంచున్నటువంటి పార్టీల్లో ప్రథమంగా ఉన్నటువంటి 3 పార్టీల్లో కూడా ఎవరికి వాళ్ళే మాదంటే మాదంటే చెప్తా ఉన్నారు. అలాంటి విజయం కోరుతున్నటువంటి వేళల్లో ఈ రోజున వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మరి అన్నాబత్తుని శివకుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనకి అసలు ఓటు ఎందుకు వేయాలి, ఆయన విజయం ఎలా ఉంది, ఆయన మాటలను తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ పార్టీ డెఫినెట్గా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి అలాగే స్టేట్కి సంబంధించి విజయం సాధించడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే గత ఎలక్షన్స్లో అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎక్కడ నెరవేర్చలేకపోవటం ఒక విధానం అయితే, అసలు ప్రజలను మోసం చేసిన విధానం. ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ ఇంటికో ఉద్యోగం, సంపూర్ణ రుణమాఫీ, అలాగే డ్వాక్రా రుణాల మాఫీ, ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇంటికో ఉద్యోగం ఇవ్వమని ఎవడు అడగల. చంద్రబాబు నాయుడే చెప్పాడు, నేను ఇంటికో ఉద్యోగం ఇస్తాను అని. సో ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టి మేము ఇది చేస్తామని చెప్పి ఆ తర్వాత ప్రభుత్వం వచ్చినాక అవి అమలు చేయకుండా మళ్ళీ ఎలక్షన్స్కి వస్తున్నాయి అంటే ప్రజలను మోసం చేయటం కోసం 10,000 రూపాయలు చెక్కులు ఇవ్వటం. ఇది ప్రజలు బాగా దీని మీద ప్రజలు అవేర్నెస్ పెంచుకున్నారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోకుండా కేవలం డబ్బులతో ఓట్లను కొనుగోలు చేయాలని తెలుగుదేశం చూస్తుంది అనేది చాలా స్పష్టంగా ప్రజలకు ఈరోజు అర్థమైంది. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే పేదవాడికి సంక్షేమం అందించే విధానంలో కానీ, పేదవాడిని చూసే దృష్టి కానీ, పేదవాడికి ప్రభుత్వం సహాయం చేసే విషయంలో ఎంత మంచి హృదయంతో స్పందించడం, ఇవన్నీ ప్రజలకు ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మళ్ళీ అది సాధ్యమైంది, జగన్మోహన్ రెడ్డి గారే చేయగలుగుతాడు అని ఈరోజు ప్రజలు నమ్మారు. పోయినసారి ఏమో అనుభవం, రాష్ట్ర విభజన, వీటన్నిటి మీద బీజేపీ, జనసేన అందరూ కలిసి ప్రజలు మోసం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టతని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధిని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిన్సియారిటీని ప్రజలు నమ్మారు. ఆ నమ్మకం బట్టే వైఎస్ఆర్సీపీని అధికారంలో తీసుకురావాలని ప్రజలు ఈరోజు అసలు 11వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రజలు ఎప్పుడు ఓటేద్దాం, వైఎస్ఆర్ పార్టీని గెలిపిద్దాం అనేది డెఫినెట్గా మూమెంట్ కనపడతా ఉంది ప్రజలు. అది ఒక రకంగా చూసుకుంటే ఇటీవల కాలంలో అంటే ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో మరి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు, చంద్రబాబు గారు ప్రకటించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చూస్తుంటే మీరు ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల కంటే ఎక్కువ ప్రకటించి వాటి ద్వారా ఓటు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నారనేటువంటి ఆరోపణలు చాలా మంది చేస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ప్రజలకు వస్తే క్వశ్చన్ రావచ్చు, కానీ ఇక్కడ ప్రజలకు ఇంపార్టెంట్ ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టి మేము ఈ అమలు చేస్తామని చెప్పిన ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయాల. ముందు అది ఫెయిల్యూర్. రెండోది, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టోలో ఏమైతే పెట్టామో అవి చేస్తాము, ఒకవేళ నేను చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతాను స్పష్టంగా చెబుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అంత స్పష్టంగా చూడటానికి ఏంటంటే చిత్తశుద్ధి, పేద ప్రజలకి చెయ్యాలి, ఆ చేసేదాన్నే నేను చెబుతాను అని చెబుతా ఉన్నాడు. ఎందుకు ప్రజలకి అంత క్రెడిబిలిటీ నమ్ముతున్నారు అంటే, పోయినసారి ఎలక్షన్స్లో రుణమాఫీ కానీ ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టత ఇవ్వలేదు అని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రుణమాఫీ చేయలేదుగా. సో ఇవాళ ఆ క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది చేస్తాడు, తెలుగుదేశం పార్టీ చెప్పేది చేయదు, మోసం చేసిద్ది అని చాలా స్పష్టంగా ఉంది.
ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు రూపొందించడం అనేది మనం ఒకసారి పరిశీలిస్తే అసలు నవరత్నాలు ఎంత ఎఫెక్ట్ అయినాయి అంటే ప్రజల కన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారే భయపడ్డాడు. ఈ నవరత్నాల కార్యక్రమాలను ఆఖరికి తెలుగుదేశం పార్టీ దొంగలించే కార్యక్రమం పెట్టింది. దాంట్లో ఉన్నాయన్నీ నేనే ఇంప్లిమెంట్ చేస్తాను అని చెబుతా ఉన్నాడు. అంటే నవరత్నాల కార్యక్రమం ప్రజల్లోకి ఎంత బాగా వెళ్ళిందో దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థమవుతాం. జనాల గురించి చెప్పుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి, అలాగే ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి చాలా ఎక్కువ కార్యక్రమాలు చేసాం, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెనాలికి చేశాం, తెనాలి అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డా ఉన్నారు. మీరు వస్తే తెనాలి ప్రాంతానికి ఏం అభివృద్ధి చేసి ప్రజలకు చూపిస్తారు? నేను చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా. నా నేపథ్యం, మా ఫాదర్ అన్నా సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, మినిస్టర్ పనిచేశాడు. ఆ తర్వాత ఏఎస్ఎన్ కాలేజ్ 21 సంవత్సరాల వయసులో నేను ఏఎస్ఎన్ కాలేజీ కరస్పాండెంట్ అయ్యాను. సో అంటే నేను పర్సనల్గా కూడా డిసిప్లిన్ గల వ్యక్తిని, నాకు ఏ అలవాట్లు లేని వ్యక్తిని. అలాగే ఈ ప్రాంతంలో కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఒక కాలేజీకి చైర్మన్గా ఉన్నవాడిని. అందరికీ తెలిసిందే. రాజకీయాలతో సంబంధం లేకుండా ఏషియన్ కాలేజీ అంటే డిసిప్లిన్కి, క్వాలిటీ ఎడ్యుకేషన్కి, క్యాంపస్ ప్లేస్మెంట్స్కి ఎంత బాగా ఉండేవి అనేది తెలిసిందే. ఇది నేనేం చూస్తానంటే, ఏషియన్ కాలేజీ తెనాల్లో రాకముందు కూడా చాలా కాలేజీలు ఉన్నాయి. తెనాల్లో కాలేజీలు ఏం లేకపోవాలి. కానీ ఏషియన్ కాలేజీ ద్వారా ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా టెక్నికల్ కోర్సుల్ని తీసుకురావటం వల్ల ఆ కోర్సుల్లో చదివిన పిల్లలకి మంచి ఆపర్చునిటీస్ని తీసుకొచ్చే మంచి డయాస్ని ఇక్కడ క్రియేట్ చేశాం. అంటే ముందు చూపు. నేను అదే ఇప్పుడు చూస్తూ ఉండా. రాజకీయాల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధిని, తెనాలి ప్రాంత అభివృద్ధిని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే నేను ఇక్కడ ఉండాల్సిన ఇక్కడే ఉండేవాడిని. ప్రజలు అవకాశం ఇస్తే రాజకీయాల్లో దేనికి అంటే ప్రజలకు సర్వ్ చేయడం కోసం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం. ప్రాంతం అభివృద్ధి ఎలా అవుద్ది? రాజకీయ నాయకుడికి చిత్తశుద్ధి ఉండాలి. తెలుగుదేశం పార్టీలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశాడు? అభివృద్ధి ఎందుకు చేయలేకపోయాడు? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఎందుకు తెచ్చుకోలేకపోయాడు అంటే రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇసుక, మట్టి కుంభకోణాల్లో ఆయన ఇరుక్కుపోయాడు. సీఎం దగ్గరికి వెళ్ళి రాజధానికి సిఆర్డీలో పరిధిలో ఉన్న తెనాల్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్ కానీ, లేదా ఒక ప్రాజెక్ట్ కానీ, లేకపోతే ఒక కంపెనీ కానీ పెట్టమని ధైర్యం లేదు. పెట్టమని అడిగితే సీఎం ముందు నీ అవినీతి చూసుకునే పరిస్థితి వచ్చింది. అందుకే గవర్నమెంట్ దేనికయ్యా అంటే ఫంక్షన్ ఇచ్చే కార్యక్రమానికి ఎమ్మెల్యేనా? ఫంక్షన్ గవర్నమెంట్ పాలసీస్. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేస్తుంది. వైఎస్ఆర్ పార్టీ నవరత్నాలు ఇస్తానని చెప్పి వచ్చింది. రేపొద్దున గవర్నమెంట్ వస్తే నవరత్నాల కార్యక్రమం ప్రజలకు అమలు చేసేది. ఆ అమలు చేసే దాంట్లో నిజంగా పేద ప్రజలకు అందుతుందా లేదా అని మానిటరింగ్ చేసే వ్యవస్థ ఎమ్మెల్యేకి ఉంటుంది. కానీ దాని ఒక్కదానికి ఎమ్మెల్యే అవసరంలా. ఎమ్మెల్యే లేకపోయినా కూడా ప్రభుత్వ సంక్షేమాలు అందుతాయి ప్రజలకి. నేనేమంటానంటే ఈ ప్రాంత అభివృద్ధి జరగాల. ఎందుకు జరగాలి? 300 కిలోమీటర్ల దూరంలో రాజధాని ప్రాంతం ఉన్నప్పుడు తెనాలి ఎలా ఉందో, 30 కిలోమీటర్ల దూరంలో రాజధాని వచ్చినా కూడా ఈ తెనాలి ప్రాంతం ఇలాగే ఉంది. కాదని చెప్పమనండి. ఏం చేశారు అసలు ఈ తెనాల్లో? ఈ 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారు? ఒక్కటి, ముఖ్యమంత్రి అనేవాడు ఒకసారి వచ్చాడు తెనాలి. వచ్చి హామీ ఇస్తే హామీ ఇంతవరకు నెరవేర్చలా. అలాగే 12 సంవత్సరాల క్రితం పెదరావూరు నుంచి నందివెలుగు వరకు 4-వే లైన్ని ప్రభుత్వం శాంక్షన్ చేసి గ్రాంట్ ఇస్తే ఇంతవరకు 10 కిలోమీటర్ల 4-వే రోడ్ వేయటానికి ఇలా 12 సంవత్సరాలు పట్టింది. ఇవాళకి కూడా అవలా. ఇప్పటికి ఒక ఆయన స్పీకర్ అయ్యాడు, ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా అయిపోయి టర్మ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇద్దరు ప్రారంభోత్సవాలు చేసుకున్నారు. రండి, ఎక్కడైంది? పెదరావూరు దగ్గర నుంచి వైకుంఠపురం దాకా అయింది. వైకుంఠపురం దగ్గర నుంచి విఎస్ఆర్ కాలేజీ దాటి అక్కడ దాకా ఎక్కడ అవ్వాలా? నందివెలుగు దాకా అవ్వాలా. నందివెలుగు దగ్గర మాత్రం ఆ 4-వే దీన్ని కలిపారు, వంతెన్ని. అంటే 10 కిలోమీటర్ల 4-వే లైన్ వేయటానికి ఇలా 12 సంవత్సరాలు పట్టింది.
వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అభివృద్ధి? ఇన్నర్ రింగ్ రోడ్ అన్నాడు. ఎక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ అయింది? అసలు ఇన్నర్ రింగ్ ఉందా? ఇంతవరకు చేయలే. ఇంకేంటి వీళ్ళు తెచ్చింది ఫండ్స్? స్పెసిఫిక్ ఇదిగో తెనాల్లో ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇది నిర్మించామని చెప్పమనండి. మున్సిపాలిటీకి డబ్బు వస్తుంది, మేమందరం ట్యాక్సులు కడుతున్నాం, రెవెన్యూ ఉంది, 40-50 కోట్లు కలెక్షన్ ఉంది, రెవెన్యూ కలెక్షను. మున్సిపాలిటీ డబ్బుని వీళ్ళు ఊరకనే ఎమ్మెల్యే పెత్తనంతో చేసి ఇదంతా అభివృద్ధి అని చెబుతాడు. అసలు ఏంది అభివృద్ధి? రోడ్డు మీద రోడ్డు వేయటం అభివృద్ధి? అరే కాలువలో ఎంత దౌర్భాగ్యం అంటే, కాలువలను సరి చేస్తున్నామని చెప్పి ఇంటి పక్క ఉన్న కలవట్లను పగలగొట్టి కాలువలు కట్టారు. కట్టినాక చూస్తే ఒక్కొక్క ఇంటి ఓనర్కి 20,000 ఖర్చు అయినాయి. కాలువకి 3 లక్షలు అయితే ఇంటి ఓనర్కి 20,000 అంటే ఆ సందులో దగ్గర 6 లక్షల రూపాయలు ఇంటి ఓనర్లకు అయినాయి. 3 లక్షల రూపాయలు కాలువ వర్క్. తీరా చూస్తే ఆ కాలువ కట్టినాక నీళ్లు పారవట్ల దాంట్లో ఎదురొస్తున్నాయి. ఎందుకంటే వాటాలు లేవు, దాని మీద మానిటరింగ్ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాంట్రాక్టర్. నేను ఆ రోజు గగ్గోలు పెట్టా, ఇవాళ వాస్తవం అదే జరిగింది. ఈ కాంట్రాక్టర్లందరినీ 40 మంది కాంట్రాక్టర్లు ఉన్న తెనాల్లో 240 మంది కాంట్రాక్టర్లు చేశాడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఏం చేశాడు? నిన్నగాక మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతా ఒక హోటల్లో కాంట్రాక్టర్ అందరినీ మీటింగ్ పెట్టి డబ్బులు ఇవ్వమన్నాడు. అంటే చూడండి, ఇదన్నీ పనికి ఆహార పథకం అయింది. సో ఇది తెనాల్లో అభివృద్ధి జరగల, అవినీతి జరిగింది. తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే. సిఆర్డి ప్రాంతంలో 30 కిలోమీటర్ల దూరంలో రాజధాని వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందపోవటం ఏంటండి? ఇంకా దేనికి మన అభివృద్ధి? ఇంకా దేనికి మనకు రాజధాని మన పక్కన ఉందన్న సంతోషం మా ప్రాంతానికి లేకుండా పోయింది. రాజధాని కనెక్టివిటీ లేదు. అందుకే నేను చెబుతా ఉండా, ఇక్కడ ఇప్పుడు ఉన్న నాయకుడికి చిత్తశుద్ధి లేదు. ఎందుకు చిత్తశుద్ధి లేదంటే ఇతను ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయి, ల్యాండ్ గ్రాఫ్ట్స్ ఉన్నాయి, ఇసుక మట్టి అమ్ముకుంటున్నాడు, దోసుకున్నాడు 100 కోట్లు. సీఎం దగ్గరికి వెళ్ళి అడగలేడు. అదే నేను నాలాంటి వ్యక్తి, మేము అభివృద్ధిని కోరుకునే వాళ్ళం. ఈ ప్రాంతం మన ప్రాంతం కాబట్టి, మన ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలా. డెవలప్ చేయాలంటే డెఫినెట్గా రాబోయే 20 సంవత్సరాలని పసిగట్టాలి. గవర్నమెంట్ దగ్గర సీఎం దగ్గరికి వెళ్ళి, సార్ మేము సిఆర్డీ ప్రాంతంలో ఉన్న స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ తెనాలికి అమరావతికి కలెక్షన్ కావాలంటే కనెక్టివిటీ కావాలా. కనెక్టివిటీ కావాలంటే ఒక ఫ్యాక్టరీయో, ఒక ఇండస్ట్రీయో, లేకపోతే ఒక ఐటీ పార్కో, లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసో ఈ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తే తెనాలి ప్రాంతం సిఆర్డీ పరిధిలో కలిసిపోయింది, కనెక్టివిటీ పెరిగిద్ది. కనెక్టివిటీ పెరిగినప్పుడు ప్రజలు పెంచుతారు పట్టణాన్ని, ప్రజలు పెంచుతారు అభివృద్ధిని, వ్యాపారస్తులు పెంచుతారు పట్టణాన్ని. దీన్ని వదిలేసి ఎంతసేపు ఇసుక ఆగిపోయింది, ఇసుకని ఎట్ట తెరిపించుకోవాలా, ఇసుక మీద పిటిషన్ కలెక్టర్ చెప్పారు, వాడు ఎవరినో పట్టుకొచ్చి వాడిని సెటిల్మెంట్ చేయండి. ఈటికి ఎమ్మెల్యే ఈగాక ఏం చేశారండి? ఇసుక స్టార్ట్ చేస్తారు, అక్కడ ఉన్న గ్రామస్తులు పిటిషన్ పెడతారు, ఆ పిటిషన్ పెట్టినాన్ని ఎమ్మెల్యే మనుషులు సెటిల్మెంట్ పిలుస్తారు, వాడికి డబ్బులు ఇవ్వటం, మళ్ళీ 1 వారం రోజుల తర్వాత ఇసుక చదువుకోవటం, 100 కోట్లు సంపాదించుకోవటం, ఇవన్నీ అయిపోయి అభివృద్ధి అని చెబుతాడు. ఇప్పుడు ఆ 100 కోట్లు తీసుకొచ్చి ఎలక్షన్లో పెట్టి వాటికి ఇటుకి ఎంత దౌర్భాగ్యం అంటే దేవుణ్ణి కూడా డబ్బులు ఇచ్చి కొనే స్థాయికి వచ్చారు తెనాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. దేవుడిని కూడా బేరం పెడతా ఉన్నాడు. దేవుడి మీద కూడా రాజకీయాలు ఏమైపోతారో కానీ దేవుడి మీద రాజకీయాలు ఏందా? దేవుడి మీద ఎవడన్నా ఏ మతస్థుడైనా కానీ, ఎవడి మతం వాళ్ళకి విశ్వాసం ఉంటుంది, ఎవరి దేవుడికి అడిగి ప్రేమ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడి మీద నమ్మకం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడి మీద నమ్మకం ఉంటుంది. ఇక వాటి మీద కూడా రాజకీయాలు, వాటి మీద అంటే ఏంటి అంటే వెరసి నేను ఓపెన్గా చెబుతున్నా, తెనాలి ప్రాంతంలో మహానుభావులు పరిపాలించారు. ఆలపాటి వెంకటరామ గారు కానీ, డీంజర్ గారు కానీ, ఉమ్మగారు కానీ, మా నాన్న అన్నా సత్యనారాయణ గారు కానీ, రావి రవీంద్రనాథ్ గారు కానీ, వీళ్ళందరూ ఆస్తులు అమ్ముకున్నారయ్యా. ఎవడు ఆస్తులు సంపాదించుకోవాలా? ఇదేం కర్మయ్య బాబు తెనాల్లో? నువ్వు వచ్చినాక లేని ఎక్కడెక్కడ ల్యాండ్ అన్ని సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. జరగలేదని చెప్పమానండి. ల్యాండ్ సెటిల్మెంట్స్, వ్యాపారస్తులు గొడవ వస్తే నువ్వు సెటిల్మెంట్ ఏందండి? వ్యాపారాలు గొడవ వస్తే వాళ్ళు చూసుకుంటారు, రాజకీయ నాయకుడికి మనకేం పని? ఈ రకమైన రాజకీయం తెనాలి 5 సంవత్సరాలు జరిగింది. అందుకే తెనాలి ప్రజలు స్పష్టంగా వ్యక్తిగతంగా కూడా ఆలపాటి రాజా మీద
ఈ జనాల్లో ఇతను పంపించాలి అనే ఒక ఫీల్ ఈరోజు తెనాలి ప్రాంత ప్రజలకు ఉంది. అందుకే నేను స్పష్టంగా చెబుతా ఉండా, తెనాలికి ఎలక్షన్ సంబంధించి తెనాలి ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్ ఇది. మా ప్రాంత నాయకులు, లోకల్ నాయకుడిని ఎంచుకోవాలని తెనాలి ఆత్మాభిమానానికి సంపాదించిన ఎలక్షన్ జరుగుతూ ఉంది. స్టేట్ మొత్తం జరిగే ఎలక్షన్ వేరు, తెనాలిలో జరిగే ఎలక్షన్ వేరు. డెఫినెట్గా చెబుతాను నేను. ఎందుకంటే వీళ్ళు రావటం, ఏదో పార్టీలో టికెట్ తెచ్చుకోవటం, ఇక్కడ ఉండటం, సంపాదించుకోవటం, ఓడిపోతే వెళ్ళిపోతున్నారు, ఉంటే 5 సంవత్సరాలు ఉంటున్నారు. ఇది ప్రజల్లో విపరీతమైన ఇది వచ్చింది. అసలు ఈ వాతావరణం, రాజకీయ వాతావరణాన్ని పొల్యూట్ చేస్తున్నారు. రౌడీజంతో కానీ బెదిరించటం. ఎవడన్నా వైఎస్ఆర్ పార్టీ వాడి దగ్గరికి వెళ్ళాడంటే మరుసటి రోజు పొద్దున్న వాడి ఇంటికి వెళ్ళటం, వాడిని బెదిరించటం. ఎక్కడే ఇవన్నీ చేసేది? ఇలా కేర్ ఆఫ్ అడ్రస్లు ఈ తెనాల్లో ఉన్న హోటల్స్. ఇలా కొంప ఉండదు, గోడు ఉండదు, ఉండదు, పిల్లలు ఉండరు. గాలియాలను భోగి చేయటం, హోటల్స్లో రూములు తీసుకోవటం, హోటల్లో కూర్చొని రాజకీయం చేయటం. ఏం కర్మ ఇది? 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండవు, నీ పిల్లలు ఇక్కడ ఉండరు, నీకు ఇల్లు లేదు. నేను ఏడుండి రాజకీయం చేస్తున్నాను? ఇంటి దగ్గర నుంచి వస్తున్నా, మా ఆఫీస్ ఉంది, ఆఫీస్ నుంచి రాజకీయం చేస్తున్నా. నా ప్రత్యర్థులు ఎక్కడి నుంచి రాజకీయం చేస్తున్నారు? హోటల్స్ రూమ్లో కూర్చొని రాజకీయం చేస్తున్నారు. ఇంక ఈ ప్రాంతం మీద మీ ప్రేమ ఉందని నమ్మాలి మేము. ప్రజలు అవకాశం ఇచ్చారు, పిల్లల్ని ఎక్కడ పెట్టి ఇంట్లో ఉండొచ్చుగా, ఉండరు. ఎందుకు? మీ సెటిల్మెంట్స్ కావాలా? ఇక్కడ సెటిల్మెంట్ అంటే పిల్లల్ని తిడతారేమో అని భయం మీకు. అంటే డెఫినెట్గా జరుగుతుంది ఇది. నేనేమి కల్పించే చోటలా, లేకపోతే నాకేం ఎవరి మీద ద్వేషం కాదు. దీనివల్లనే ప్రజలు ఇసుకుపోయారు. ప్రభుత్వం ఏమైతే ప్రజలకు వాగ్దానం చేసిందో అది అమలుపరచకపోవటం ఒకటైతే, ఏమైతే ఎమ్మెల్యే ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఎమ్మెల్యే ఉండి 5 సంవత్సరాల్లో ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడతాం, ఏ రకంగా వ్యాపార వర్గాలను ఇబ్బంది పెడతాం, ఏ రకంగా సెటిల్మెంట్స్ చేయటం, ఏ రకంగా ఇసుక మట్టిని దొయ్యటం, వీటన్నిటి వల్ల ఏంటంటే ప్రజలు విసిగిపోయారు. ఏంట్రా అసలు తెనాలి ఎలా అయిపోతుంది, అసలు మన కల్చర్ ఏంటి, మనం ఏంటి, ఇదేంటి బాగా పొల్యూట్ అయిపోతుంది. అసలు ఎంత స్థాయికి వచ్చారంటే తెనాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఆప్యాయంగా పలకరించుకుంటాం ఎక్కడ కనపడ్డా. అట్లాంటి వాతావరణాన్ని పొల్యూట్ చేశారు. అన్నావు శివకుమార్తో మాట్లాడితే మరుసటి రోజు అడిగి పొద్దున్నే ఫోన్ చేయటం, ఏంది శివతో మాట్లాడుతున్నావు అని. ఇదేం సంస్కృతి అండి అసలు? నువ్వు యాడ్ నుంచో వచ్చి మాకుండే పరిచయాలు ఉంటాయి, మాకుండే సాంప్రదాయం ఉంటుంది, మాకుండే చుట్టరికం ఉంటుంది, మాకుండే కల్చర్ ఉంటుంది. ఇంత నీచమైన రాజకీయం నాకు తెలిసి నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా. ఇంత నీచమైన రాజకీయం